ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఇవి రెండు కూడా చాలా కష్టమైనటువంటి పనులు, అసాధ్యమైనటువంటి పనులు. దిగువ మధ్యతరగతి, పేద మధ్యతరగతి వర్గాలే అవి సాధించడం అంటే జీవితంలో చాలా అద్భుతం సాధించినట్టే. అయితే అట్లాంటి పెళ్లి కాస్త పెటాకులు అవ్వడం కాదు, ప్రాణాలు తీసుకున్నటువంటి సంఘటన, అది కూడా లవ్ మ్యారేజీ చేసుకున్నటువంటి వాళ్ళది సంచలనం సృష్టిస్తోంది. ఇది ఎక్కడ అంటే కర్ణాటకలో జరిగింది. కోలారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వరుడు నవీన్ ఆసుపత్రిలో చనిపోతే వధువు లిఖితశ్రీ బుధవారం రాత్రి స్పాట్లోనే చనిపోయింది. నవీన్ స్వగ్రామం కర్ణాటక సరిహద్దులోని చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సంతూర్. లిఖితశ్రీది కోలారు జిల్లా కేజీఎఫ్ తాలూకా చెంబరసనహಳ್ಳಿ. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ఆ ప్రేమను ఇరువైపుల కుటుంబ సభ్యులు ఆమోదించారు. దంపతులు ఇద్దరు గదిలోకి వెళ్ళి ఒకళ్ళ మీద మరొకళ్ళు దాడి చేసుకున్నారు. జరిగిన ప్రచారాన్ని చేసుకున్నారని జరిగిన ప్రచారాన్ని మరోవైపు బంధువులు ఖండిస్తున్నారు. అంటే అక్కడ ఏమైందంటే పెళ్లి చేశారు, ఇద్దరిని ఒకళ్ళ ఇంటికి పంపించారు, వాళ్ళ బంధువుల ఇంటికి. ఆ లోపల చచ్చిపోయి ఉన్నారు. దాన్ని ప్రచారం ఏం చేస్తున్నారు, అబ్బాయి అమ్మాయే చంపేసుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని ఎందుకు గొడవ పడ్డారో అన్నటువంటి. కానీ అసలు విషయం ఎవరో చంపేసి ఉంటారు అన్నట్టు. ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుంటే గాయపడి ఇద్దరు పక్కన ఉంటారు, కానీ ఒకళ్ళు శాంతం స్పాట్లో చచ్చిపోయి ఒకళ్ళు 2వ రోజున ఆసుపత్రిలో చచ్చిపోయి అంత గట్టిగా పొడి చేసుకుంటారా. ప్రచారం మాత్రం అంటే నిజం కంటే కూడా ప్రచారం ఎంత దుర్మార్గంగా చేయించడానికి సజీవ సాక్ష్యం ఇది. కళ్యాణ మండపంలో రక్త మడుగులోకి అనేటటువంటిది. భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పొడుచుకు చచ్చిపోయారు, 1 గంటలోనే వీళ్ళిద్దరి మధ్యన గొడవలు వచ్చిందని దిక్కుమాలి నేరేషన్తో రాసినటువంటి మీడియా సిగ్గుతో తలదించుకోవాలి. విషయం ఏంటో ఫాలోఅప్ చేయకుండా. ప్రస్తుతం అయితే అక్కడ సంథింగ్ ఏదో మిస్టరీ జరిగిందన్నటువంటి కోణంలో దర్యాప్తు జరుగుతుంది.